అందరూ తొలగిపోతున్నారా? తొలగిపోద్దు. అందరూ దేవునికి దూరం అయిపోతున్నారా? దూరం అయిపోద్దు. భక్తి ఉంటుండే యేషు అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరు ఎలాగుంటే నాకు అనవసరం అబ్బా. నేడు సమాజం అలాగుంది. పాపంలో పడిపోతున్నారు, పాపానికి తొలగిపోతున్నారు, నాశనమైనటువంటి గుంట్లోనికి వెళ్ళిపోతున్నారు. ఇచ్చులు, కోరికలు, పాపం, ఎక్కడ చూసినటువంటి దేవునికి వ్యతిరేకమైన పనుల్లో క్రైస్తవులు కనబడుతున్నారు. ఎవరో క్రైస్తవులు. అలాంటి వాళ్ళు మనం చూసినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేసి మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుందా. తొలగిపోవద్దు. లోకం బాగోలేదు, సమాజం బాగోలేదు, పాపం వెళ్ళిపోతుంది, ఇచ్చులకి లొంగిపోతున్నారు, కోరికలు లొంగిపోతున్నారు, శరీరాశ నేత్రాశ జీవము ఏలుతుంది. పైకి క్రైస్తవులుగా కనపడుతున్నారు కానీ లోన రొచ్చు. మనం అలా ఉండొద్దు. ప్రత్యేకింపబడిన వారిగా, పరిస్థితులంతా ప్రతికూలంగా ఉన్న మన చుట్టూ జనాలు ఎంత బేభత్సంగా, ఎంత విచ్చలవిడిగా ప్రభువును విడిచిపెట్టి బ్రతుకుతున్నా ప్రభు కొరకు నిలబడదాం. గట్టిగా స్తోత్రం చేద్దాం. భక్తిని జరుపుకోవద్దు, విశ్వాసం జరుపుకోవద్దు, సమర్పణ జరుపుకోవద్దు. ఏదైతే నీళ్ళు అంకిత భావం, ఏదైతే మొదట నేర్చుకున్నావో, ఏదైతే కమిట్మెంట్ నీలో ఉందో అందులో నిలబడు. దేవుడు వాగ్దానం భూమి లాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు.